యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాడు పెద్ద దొంగ వెదలా ఉన్నాడు అల్లుడు గారు. మీరు వెళ్ళొద్దు. మీరు వెళ్తే వాడు చంపేస్తాడు. మీరు వెళ్ళకండి. అమ్మయ్యా. అసలు తలుపులేసిన ఇంట్లోకి అతను ఎలా వచ్చాడు? వాడు దొంగేనా ఇంకెవరన్నానా? దొంగే బాబు గారు. తలుపులు సరిగ్గా వేసినట్లేదు, అందుకే దొంగ లోపలికి వచ్చాడు. సరే, ఎవరికేం కాలేదు కదా? కాలేదు. దగ్గరుండి మెయిన్ డోర్ లాక్ చేయించండి. అలాగే బాబు గారు, మీరు వెళ్ళండి. అమ్మ చెల్లెమ్మా, నువ్వు కూడా వెళ్ళు. అల్లుడు గారు మీరు కూడా వెళ్ళండి. వెళ్ళమని చెప్తుంటాను. అమ్మా మీరు ఇంకా ఎందుకున్నారు? మీరు కూడా వెళ్ళండి. వాటాలు రెండైనా తలుపులు ఒకటేగా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్ళండమ్మా. సార్ మీరు జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు సార్? గుట్టు చెప్పుడు కాకుండా ఈ ఫ్యామిలీని చంపడానికి వచ్చాను. నా ప్లాన్ అంతా పాడు చేశావు. సారీ సార్, వచ్చింది మీరు అనుకోలేదు సార్. నా ప్లాన్ కూడా వేస్ట్ అయిపోయింది సార్. ఏమైనా మీరు బయటకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఈ ఫ్యామిలీని వేసేస్తామన్నారే, అది ఇంకా హ్యాపీ సార్. కాకపోతే నన్ను, నా పెళ్ళాన్ని, నా కూతుర్ని వీలుంటే మా అల్లుడిని వదిలేయండి. ఏదో ఈ ఆస్తితో కాలక్షేపం చేస్తాం. అలాగే, ఇంకెప్పుడు నా ప్లాన్ కట్టురాకు. నా గురించి ఎవ్వరికి చెప్పుకో. అలాగే సార్. పదండ్రా. దేవుడయ్య మళ్ళీ వచ్చాడు. ఇక ఈ ఇంటికి నరకమే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను రెడీ అవ్వను, స్కూల్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? వెళ్ళనని చెప్తున్నాను కదా. ఎందుకు అని అడుగుతున్నాను. నేను వెళ్ళనంతే. చూడు, రీజన్ లేకుండా స్కూల్కి వెళ్ళను అని మొండికేస్తే నేను ఒప్పుకోను. మర్యాదగా యూనిఫామ్ వేసుకో. నేను యూనిఫామ్ వేసుకోను, స్కూల్ బ్యాగ్ తీసుకోను. ఏంటి మంగా నీ మొండితనం? ఎందుకు ఇలా మొండి చేస్తున్నావు? అరే ఏంటండి మంగ మీ చేసుకుంటున్నారు? చూడండి, స్కూల్కి వెళ్ళనని మొండి చేస్తుంది. అవునా బంగారం? నేను స్కూల్కి వెళ్ళను డాడీ. ఓకే ఓకే ఓకే, ఈ రోజు మనం ఇంట్లోనే ఉండి ఆడుకుందాం, సరేనా? ఏవండి, ఏంటి మీరు కూడా దాని మాట వింటున్నారు? నేనే కాదు, అందరం మన బంగారం మాటే వినాలి. అదా బంగారం ఆడుకుందామా? ఏవండి పదమ్మా. అరే చారుకేశా, నువ్వు కూడా అలా చూస్తున్నావేంటి? మంగకేం చెప్పకుండా? అన్నీ తెలిసిన మంగమ్మకి నేనేం చెప్పనమ్మా. అది చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది చారుకేశా? ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నావు కదా. ఇల్లు 2 ముక్కలు అవడానికి కారణం నేను మంగేనేమోనని నాకు చిన్న గిల్టీగా ఉంది. మంగ స్కూల్కి వెళ్తే కాసేపైనా అందరూ మంగ గురించి మర్చిపోతారు కదా. కానీ ఇదేమో స్కూల్కి వెళ్ళనని మొండికేస్తుంది. నిన్నటి నుంచి ఆయన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. పైకి నవ్వుతున్నా లోపల కుమిలిపోతున్నారు. అదేమి ఆలోచించకుండా మంగ ఏమో మొండి చేస్తుంది. మంగమ్మ మీకంటే ఎక్కువగా ఆలోచిస్తుంది దివ్యమ్మ. నాకంటే ఎక్కువగా ఆలోచిస్తుందా? మంగమ్మ ఎందుకు స్కూల్కి వెళ్ళనంటుందో తెలిస్తే మీరు అలా అన్నారు. ఏమంటున్నావు చారుకేశా? నేనేం జరిగిందో తెలుసా దివ్యమ్మ? ఎవరు మిమ్మల్ని ట్రేస్ చేసింది? ఎవరు అసలు? ఆ దేవుడయ్య మనుషులని డౌట్గా ఉంది దివ్యమ్మ. దేవుడయ్య సురేషులకు ఈ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
ఈ విషయం మీతో చెప్పొద్దని మంగమ్మ చెప్పింది. ఆల్రెడీ మమ్మీ డాడీలు బాధల్లో ఉన్నారు. ఈ విషయం కూడా చెప్పి భయపెట్టొద్దు అంకులని మంగమ్మ చెప్పిందమ్మా. రాత్రి ఇంటికొచ్చిన దొంగ కూడా దేవుడై మనిషి అయి ఉంటాడు దివ్యమా. ఇదంతా ఆలోచించే మంగమ్మ స్కూల్కి వెళ్ళనంటుందమ్మా. ఎన్ని తెలివితేటలు మంగకి అసలు ఎలా వచ్చాయి చారుకేశ? మంగమ్మ మీ కూతురు దివ్యమా. అంతకు మించి ఆ మంగమ్మ అంశ అచ్చు అలాగే ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి ఈ మంగమ్మ దివ్యమా. బుద్ధుండాలి కాస్తైనా. ఏళ్ళొచ్చాయి ఎందుకు? కొంచెం కూడా తెలియలేదు. సిగ్గు సరం అసలే లేదు. మీకంటే గడ్డి తినే పశువులు నయం. అత్తయ్య, ఆయన మా నాన్నగారు. అందుకే మాటలతో సరిపెట్టాను, లేదంటే దేంతో కొట్టేదాన్నో నాకే తెలీదు. ఛే, ఆయన వల్ల నా నిద్రంతా పాడైపోయింది. చెత్త ప్లాన్ వేశాడు. వదిన గారు, ఎంతైనా మేము మీ వియ్యంకులం. అవును, ఆయన ముఖేష్ అంబానీ, మీరు నీతా అంబానీ, మీ అమ్మాయి ఈషా అంబానీ. మీదో పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అది చాలదన్నట్టు కొత్తగా ఈ తలనొప్పులు ఒకటి. ఏదన్నా చేస్తే సరిగ్గా చెయ్యండి, లేదా నోరు మూసుకొని ఉండండి. అంతేగాని నాకు తలనొప్పులు తెప్పించొద్దు. ఛీ! అంకుల్, మా మామన్న మాటలు మీరేం పట్టించుకోకండి. మీరు చవట కావచ్చు, దద్దమ్మ కావచ్చు, తెలివి తక్కువ వెదవ కూడా కావచ్చు, కానీ మీలోనూ ఒక హిడెన్ టాలెంట్ ఉంది. అల్లుడు గారు, మీ అమ్మగారు ఒక టైపులో తిట్టారు, మీరు ఇంకో టైపులో తిడుతున్నారు. సంతోషం, వెళ్ళిరండి. మా పాటలేవో మేము పడతాం. అమ్మా కుమారి, ఒకసారి డోరేసిరా. నాన్న, ఏమైందయ్యా? నాన్న ఏమైందన్నా? వాచ్మెన్ గా ఉన్నప్పుడు మన ఓనర్ గారు కూడా ఎన్ని తిట్టుదెట్లా మొహం వాచిపోయేలా తిట్టిపోయారు. మనకి కొంచెం కూడా గౌరవం లేదు. చా, గడ్డు తిన్న పశువులు మనకంటే నయమంట. మనకు డబ్బు లేదన్న విషయం ఆవిడ మర్చిపోయింది అనుకున్నానయ్యా. గుర్తు పెట్టుకుని మరీ దెప్పి పొడుస్తా ఉంది. ఆస్తి మన చేతికి రానివ్వమ్మా, వెంటనే ఆవిడ్ని ఇంట్లో నుంచి తన్ని తరిమేద్దాం. ఆ ఛాన్స్ మనకి రాదులేమ్మా. ఆ దేవుడయ్యే లెక్క సరిచేస్తాడు. దేవుడయ్యా? దేవుడయ్యంటే దేవుడు దేవుడు ఆ పైవాడే లెక్క సరిచేస్తాడు అంటున్నాను. దేవుడు లెక్కేమో గాని నిన్న రాత్రి మీ లెక్క తప్పింది. అవునా, హర్షబాబు గారు గీత దాటి వస్తారనుకుంటే ఇంకెవరో దొంగ వచ్చారు. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆ దొంగోడి ప్లాన్ కూడా వేస్ట్ అయిపోయింది పాపం. ఏంటి? అదేం లేదు. నిన్న తప్పినా ఈరోజు నా ప్లాన్ తప్పదు. చూస్తూ ఉండండి ఇద్దరు. రాత్రిలోపు ఏదో ఒక టైంలో హర్ష గీత దాటేస్తాడు. మమ్మీ వచ్చింది బంగారం. చూశాను. చూడు, మమ్మీ గొంతు సవరించుకుంటుంది. వినిపించింది. లాభం లేదు దివ్యమ్మా, చెప్పేయండి.
సారీ మంగా. మమ్మీ సారీ చెప్పింది కదా? వినపడలేదు. నాకినిపించిందే. నాకు వినిపించింది, కానీ వినపడినట్టు నటిస్తున్నాను డాడీ. అమ్మా, ఎందుకు? మమ్మీ దగ్గర అలాగే బెట్ చేయాలి. మంగమ్మ, మమ్మీ సారీ చెప్పింది. మీకు వినిపించిందా అంకుల్? అందరికీ వినిపించిందే, నీకు తప్ప. అయితే నాకు వినిపించేలా చెప్పు. చెప్పండి దివ్యమ్మ. అది నాటకాలు ఆడుతుంది చారుకేశ, నీకు తెలియడం లేదా? వినపడలేదంటే నాటకం అంటుందేంటి అంకుల్? మీ తల్లి కూతుళ్ళ మధ్య నన్ను ఇన్వాల్వ్ చేయకండి అమ్మా. ఏమండి, మీరు కూడా ఈ డ్రామాలో తనతో పార్ట్నరా? నన్ను మీ మధ్యలో ఇన్వాల్వ్ చేయకండి. మీరు తెలుసుకోండి, నాకేం తెలీదు. ఓకే ఫైన్. సారీ మంగా. ఏంటి? సారీ. ఇంకా గట్టిగా. సారీ. ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగా. గట్టిగా చెప్పాలా? ఏం చూస్తున్నారు దివ్యమ్మ? కర్ర ఏమైనా దొరుకుతుందేమోనని. అరే, చెప్పాలా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? ఫస్ట్ టైం కాబట్టి సారీతో సరిపెట్టాను. నెక్స్ట్ టైం గోడ కూర్చి వేయిస్తాను. నన్నే గోడ కూర్చి వేయిస్తావా? నిన్ను సారీ అండి, మీ బాధని మర్చిపోయి మేమంతా నవ్వుతున్నాం. బాధని మర్చిపోవడానికే కదండి నవ్వింది. ఏం పర్వాలేదు. ఈరోజు ఎలాగైనా సరే డాడీకి నాన్నమ్మని చూపించాలి. కష్టం మంగమ్మ. గీత దాటడం అంటే నుదుటి రాతను మార్చుకోవటమే. ఏం కాదంకుల్, ఒక మంచి పని కోసం ఒక తప్పు చేసినా తప్పు లేదని స్కూల్లో జానకి టీచర్ చెప్పారు. రామాయణంలో రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపడం తప్పు కాదట. అలాగే భారతంలో చిన్ని కృష్ణుడు వెన్న ముద్దలు దొంగలించడం తప్పు కాదంట. అలాగే డాడీ కూడా దొంగతనంగా వెళ్ళి చాటుగా నానమ్మని చూసొస్తారు. కరెక్ట్ బంగారం, అలాగే చేద్దాం. వద్దండి, దాని మాటలు విని మీరు రిస్క్ చేయొద్దు. కాస్త ఓపిక పడదాం. ఏం కాదు దివ్యమ్మ. ఎవరైనా చూస్తారనే కదా మీ భయం. ఏడుకొండల గారిని తాయారు గారిని నేను మేనేజ్ చేస్తాను. నేను పిన్నిని బాబాయ్ని మేనేజ్ చేస్తాను. అవునండి, మీరు నాన్నని పిన్నిని మేనేజ్ చేయండి. నేను ఇలా వెళ్ళి అలా అమ్మను పలకరించి వస్తాను. కాదండి, ఇదంత ఈజీ కాదు. మీరు మనసు పెడితే కానిదేముంది దివ్యమ్మ. ప్లీజ్ ఒప్పుకో మమ్మీ. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. కానీ ఈ సీక్రెట్ ఆపరేషన్ని చాలా కేర్ఫుల్గా చేయాలి. అందరం అలర్ట్గా ఉండాలి. ఆయన వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఎవ్వరికీ డౌట్ రాకూడదు. సరేనా? అలాగే. డన్. డన్.
సరే అలాగే యాండి ఒకసారి చూడండి. నేను మళ్ళీ చేస్తాను. ఆ మంగేదో దాస్తుందండి. ఏం దాస్తుందంటావు? దాన్ని ఫాలో అవుదాం పదండి. అవసరం అంటావా? అదేదన్నా ఇంపార్టెంట్ అయితే పదండి. రాశి ఫలాలు చూద్దాం. ఆదాయం 8, వ్యయం 2. ఛా, ఆ 2 కూడా ఖర్చు చేయటం ఎందుకు, దండగా. సన్మానం 6, అవమానం 4. ఇందాక వియ్యపురాలు అన్ని చివట్లు పెడితే అవమానం 4 ఉందేంటి? ఇంకా ఎక్కువ కదా ఉండాలి. ఇంతకీ నా ఆదాయం 8 ఎక్కడా? 2000 రూపాయల నోటు లచ్చిందే వల్ల నేల మీద పడుందేంటి? తప్పు కదా. ఎవ్వరూ చూడకముందే జేబులోకి సర్దేయాలి. వస్తున్నా తల్లి, వస్తున్నాను, అక్కడే ఉండు. ఇదేంటిది ఎగిరిపోయిందేంటి? ఇదేంటిది? లక్ష్మీదేవి చేతికి చక్కెరంటోంది. ఇదేంటిది గట్టిగా తగులుతుంది? ఏనేంది వియ్యప్రాయల కాళ్ళ మీద పడ్డాడు? వెదవ ప్లాన్లు వేయడం, కాళ్ళ మీద పడిపోవడం, ఇదే పనా అన్నయ్య గారు మీకు? చిచ్చి, ఈవిడికి ఇలా అర్థమైందా? చిచ్చి, ఇదేం పాడపనయ్యా? అయినా ఆవిడ కాళ్ళ మీద పడాలంటే ఏ 4 గోడల మధ్య పడాలి గాని ఇలా నట్టింట్లో పడతారా? నిజంగానే మీకు బుద్ధి లేదు. నీకు ఇలా అర్థమైందా? నేను ఆ 2 కాళ్ళ మీద పడలేదే, 2000 రూపాయల నోటు కోసం పడ్డాను. 2000 రూపాయల నోటా? ఎక్కడయ్యా? అదిగో అక్కడ. ఇందాక నుంచి పట్టుకోవాలని చూస్తున్నాను, నీటిలో చేపలాగా జారిపోతుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి పట్టుకుందాం. పద పద పదయో పద. హలో రావు గారు, లోపలికి రండి. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది మేడం. ఒక 10 నిమిషాలు మీరు మా మావయ్య గారితోనే ఉండాలి. మా చిన్నత్తయ్యని కూడా మాటల్లో పెట్టాలి. అలాగే మేడం, అంతా గుర్తుంది. లోపలికి వస్తున్నాను. ఓకే. పదండి, వస్తున్నా.
ప్రసాద్ సార్, ప్రసాద్ సార్. ఏమండి, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చినట్టున్నారు. ప్రసాద్ సార్. ఎవరు? నమస్తే మేడం. నమస్తే. ప్రసాద్ సార్ ఉన్నారా? ఉన్నారండి, ఒక్క నిమిషం. అదిగోండి వస్తున్నారు. నమస్తే సార్. నమస్తే రావు గారు. ఏంటి ఎలా వచ్చారు? ఓ కేసుకు సంబంధించి మీతో మాట్లాడడానికి వచ్చాను సార్. అలాగా, రండి కూర్చొని మాట్లాడుకుందాం. అవునా, కాఫీ పట్టరా.